అందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్రనామాల్లో 97వ శ్లోకం, 98 శ్లోకం తెలుసుకుందాం. తొంభై 97 అయిపోయిందమ్మా. 98, 99 అనుకుంటా కదా. 98 శ్లోకం చదవండి. అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః. అక్రూర, అక్రూరుడు అంటే క్రూరుడు కానివాడు, క్రూరత్వం లేనివాడు. దీని గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. పెసల అంటే చాలా అందమైనవాడు, అతి సౌందర్యవంతుడు. సౌందర్యము అని మనం దేనిని అంటామంటే మన దృష్టిని ఆకర్షించేది, కళ్ళు తిప్పకుండా మనల్ని ఆసక్తిని ఆకట్టుకునేది. అదే రకంగా బాగుంది అని ఒక రకమైన భావన మనలో కలిగించేది, ఒక ప్రశాంత వాతావరణాన్ని మనలో కలిగించేది. దాన్ని అందమైనదిగా భావిస్తాం. అయితే మన జీవాత్మ స్థితిగతులు చూసినట్లయితే సౌందర్యము అన్నదానిని ఈ మాయా ప్రకృతి సంబంధించిన విషయాల్లో మనం ఉపయోగించి తద్వారా వికారాలకు లోనవుతూ ఉంటాం. ఆ సౌందర్యం కాదు. భగవత్ సౌందర్యం ఎటువంటి వికారాలని కలిగించదు. ఆ సౌందర్యం మనల్ని ఆకర్షితులను చేసి దానిని మించిన సౌందర్యం ఇంకోటి లేదని భావన కలిగించేదే అతిలోక సౌందర్యం. అటువంటి అమిత సౌందర్యవంతుడు పరమాత్మ. కాబట్టి మనం ఆనందమైన, అందమైన, అలాగే సమర్థత అయిన, శక్తి అయిన, యుక్తి అయిన ఏదైనా పరమాత్మ శక్తిని కలిగించవు. పరమాత్మ గుణాలని, పరమాత్మ యొక్క లక్షణాలని మనం గనక ఆస్వాదించడం మొదలుపెట్టినట్లయితే ఈ భావన మనకి అర్థమవుతుంది. దక్ష అంటే చాలా తెలివైనవాడు. దక్షుడు అంటే తను ఏ పనైనా చేయగల సమర్థుడు. ఆ తెలివితేటలు
ఆయనకున్నాయి. తెలివితేటలు అంటే ఏమిటి? మూర్ఖంగా పట్టుదలతో, హఠంతో, అహంకారంతో, మమకారంతో, రాగద్వేషాలకు లోనయ్యి ఉండే ఆలోచనల్ని తెలివి తక్కువతనం అంటాం. అలా కాకుండా ఉన్నట్లుగా యథార్థంగా అర్థం చేసుకుంటూ, ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో యథార్థత, దాని గుణగణాలు దృష్టిలో పెట్టుకొని దాని విరుద్ధంగా కాకుండా ఆ గుణగణాలకి అనువుగా మనం ఈ నిర్ణయం తీసుకుంటాం. బుద్ధిమంతుల లక్షణం అంటారు. అంటే నేను చెప్పినట్టు అది ఉండాలి తప్ప అది ఉన్నట్టుగా నేను నడవను అన్న రెండిటికి ఉన్న భేదమే ఈ తెలివితేటలకి బుద్ధిమంతత్వానికి ఉన్నటువంటి భేదం. దక్షిణ అంటే దీని ఏం చెప్పచ్చు అంటే, తను అనుకున్న చోటుకి వెళ్ళగలడు, అలాగే లేదా తను శత్రువులని సంహరించగలడు. క్షమిణాంవర అంటే క్షమ అన్నది చాలా గొప్ప గుణం అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైతే క్షమ అన్నది మనలో వస్తుందో, మనలో అహంభావాలు, అభిమానాలు, అవమానాలు ఇటువంటివి మనల్ని కదిలించలేవు. సో పరమాత్మలో ఉండే ఆ క్షమాగుణమే అతి గొప్ప క్షమాగుణమే పరమాత్మకి గుణాలలో ఉన్నటువంటి ఒక దివ్య గుణం. అందుకనే క్షమించడం అన్నది ఒక బలహీనత కాదు, అది ఒక బలం. ఎందుకంటే అది దైవీ గుణం, పరమాత్మ గుణం అనేది మనం తెలుసుకోవాలి. క్షమించి వదిలేయడం అన్నది అది బలహీనతకి చిహ్నం కాదు, బలానికి చిహ్నం. విదూతమా అంటే తెలిసిన వారందరిలోనూ గొప్పవాడు. అంటే జ్ఞానవంతులు అందరిలోనూ ఇంకా గొప్ప జ్ఞానవంతుడు. ఎవరు ఎన్ని చెప్పినా నాకు అన్ని విషయాలు తెలుసని అన్నా, లేదు ఫలానా విషయంలో నాకు పూర్తి జ్ఞానం ఉందని ఎవరన్నా అన్నా కూడా అది పాక్షిక జ్ఞానమే తప్ప పరిపూర్ణ జ్ఞానం అన్నది కాదు అని తెలుసుకోవాలి. ఎందుకంటే పరిపూర్ణ జ్ఞానవంతుడు కేవలం పరమాత్మ మాత్రమే. కాబట్టి మనం ఎంత తెలుసుకున్నా, ఎన్ని తెలుసుకున్నా ఇంకా తెలుసుకునేది ఉంటూనే ఉంటుంది తప్ప తెలియక అంతా నాకు తెలిసింది అన్న విషయాన్ని మనం చేరుకోలేం. అందుకే ధర్మరాజు ఒకసారి అంటాడు, యక్షుడు ప్రశ్న వేసినప్పుడు, తెలుసు మనందరికీ ఆ కథ, ఒక కోనేరు వనవాసంలో వారు ఉన్నప్పుడు పాండవులు ఒక కోనేరు దగ్గరికి దాహం తీర్చుకోవడం కోసం వెళ్ళినప్పుడు ముందుగా అర్జునుడు వెళతాడు. అర్జునుడిని ఆ యక్షుడు అడ్డగిస్తాడు. ఈ నీటి కొలను నా అధీనంలో ఉంది, నా అనుమతి లేకుండా ఇక్కడ నీరు తాగకూడదు అని అంటే లెక్క చేయకుండా అర్జునుడు ఎవరో ఒక యక్షుడు చెప్పిన మాట నేను వినాలా అన్నటువంటి వ్యక్తితో అక్కడ ఉన్న నీళ్లు తాగుతాడు, మూర్ఛపోతాడు. ఆ తర్వాత మిగతా ముగ్గురు కూడా అట్లాగే వెళ్ళి, భీముడు, నకులుడు, సహదేవుడు కూడా అలాగే వెళ్ళి వాళ్ళు మూర్ఛపోతారు. చివరిగా ఏమిటి ఇంకా రాలేదు సోదరులు అని చెప్పి ధర్మరాజు అక్కడ చేరుకున్నప్పుడు ధర్మరాజుని ఆ యక్షుడు అడ్డగిస్తే అప్పుడు ధర్మరాజు అంటాడు, చాలా వినమ్రంగా మాట్లాడతాడు అన్నమాట, మీ కొలంలో మీ అధికారాన్ని మన్నిస్తూ మీరు అడిగే ప్రశ్నలకి నాకున్న జ్ఞానం ఉన్న వరకు నేను సమాధానం ఇస్తాను
అని చెప్తాడు. అప్పుడు యక్ష అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే ఇలాగే అడుగుతాడు, మరి అన్నీ తెలిసిన విషయం అనేది ఏదన్నా ఉంటుందా ఈ సృష్టిలో అంటే? అప్పుడు ధర్మరాజు అంటాడు, శృతులు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి, కానీ వాటినే ప్రమాణంగా తీసుకోవాలనే బుద్ధి అందరికీ కలగకపోవచ్చు. అందుకని ఎవరైతే బుద్ధిమంతులు ఉంటారో, బుద్ధిమంతులు అంటే ఎవరైతే ఈ వేదాలని, ఉపనిషత్తుల్ని, అలాగే గుణాతీత సత్పురుషులు ఎవరైతే ఉంటారో వారిని ఆదర్శంగా తీసుకొని అదే ధర్మంగా భావిస్తూ, వారి ఆజ్ఞనే ధర్మంగా భావిస్తూ ఎవరైతే జీవితాన్ని సాగిస్తారో వారు తర్కానికి లొంగకుండా ధర్మబద్ధులై ఉంటారు అని చెప్తాడు. అది అంతేగాని నాకు తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసుకున్న తరువాతే నేను ఈ రకంగా ఉన్నాను అని చెప్పడానికి వీలు లేదు. సత్పురుష గురువులు ఎవరైతే వారి జీవితంలో ఆచరిస్తూ ఈ భగవంతుడిని అఖండంగా వారిలో దర్శనం అనుక్షణం చేసుకుంటూ ఉంటారో వారిలో ఈ గుణాలు పుణికిపుచ్చుకొని ఉంటాయి, పరమాత్మ గుణాలు ఉంటాయి. ఆ గుణాలు మనకి వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి మాటల ద్వారా, వారి యొక్క స్వభావం ద్వారా మనకి తెలుస్తూ ఉంటాయి. వారు ఏ దారిని నడిస్తే మనం కూడా అదే దారిని నడవడం అనేది బుద్ధిమంతుల లక్షణం. వీత భయ అంటే భయం లేనివాడు. భయము బెంగ ఎవరికి ఉంటుంది? భయము అంటే మనం చేసిన దాంట్లో ఏదన్నా దోషం ఉందేమో, తప్పు ఉందేమో, పాపం ఉందేమో, ఇది మళ్ళీ నాకు తగులుతుందేమో, దీనివల్ల నాకేమైనా ఆపద రాబోతుందేమో, నేను ఇబ్బంది పడతానేమో, ఇవన్నీ భయం. బెంగ అన్నది దిక్కుతోచని స్థితి. భవిష్యత్తులో ఏమవుతుందో ఏమిటో, నా ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏమిటో, ఈ ప్రపంచం ఎలా ఉంటుందో ఏమిటో, నేను అనుకున్న ఆస్తిపాస్తులు నన్ను కాపాడతాయో లేవో, నా స్వజనులు అన్నవాళ్ళు నన్ను సరిగ్గా చూస్తారో లేదో, ఇవన్నీ భవిష్యత్తుని గురించి చింతని బెంగ అంటారు. సో ఈ భయము బెంగ ఉన్న వాళ్ళకి శాంతి అన్నది ఉండదు. వారు స్వారీ చేస్తున్నది, వారు ప్రయాణం చేస్తున్నది భయం మీద కానీ బెంగ మీద కానీ అయినట్లయితే వారి జీవితం కడ వరకు కూడా ఒక పీడకలగానే ఉంటుంది తప్ప ఒక అందమైన జీవితంగా ఉండదు. సో భయరహితుడు పరమాత్మ. అటువంటి భయరహితమైనటువంటి సత్పురుష గుణాతీత పురుషులు ఎవరైతే ఉంటారో గురువులు, వారి నడవడికని, వారి ఆజ్ఞని మనం కూడా తూచా తప్పకుండా ఆచరించినట్లయితే మనకు కూడా భయం బెంగ అన్నవి ఉండవు. పుణ్యశ్రవణ కీర్తన అంటే ఎవరైతే శ్రవణము, కీర్తనము ఇటువంటి నవవిధ భక్తుల్ని చేస్తూ ఉంటారో ఎవరి గురించి? ఆయన గురించి. ఎవరైనా ఈ పరమాత్మ. ఎవరి గురించే మనం సహస్రనామా చదువుతున్నామో ఆ యొక్క భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుని యొక్క కీర్తన యొక్క శ్రవణం ఎవరైతే చేస్తారో వారికి పరమాత్మ అనుగ్రహం, వరాల జల్లు వారి మీద ఉంటూ ఉంటుంది. తర్వాత శ్లోకం.
99వ శ్లోకం చదవండమ్మా. ఉత్తారణో దుష్కృతిః పుణ్యో దుస్వప్ననాశనః వీరహారక్షణః సంతో జీవనః పర్యవస్థితః. ఉద్ధారణ మనల్ని ఉద్ధరించేవారు. ఉద్ధరించడం అంటే దుఃఖంలో నుంచి, దుఃఖం అనే అగాధంలో నుంచి మనల్ని ఒడ్డుకు చేర్చేవారు. వారిని ఉద్ధారణ అంటారు. కాబట్టి మన దుఃఖాన్ని నుంచి విముక్తి కలిగించి మనల్ని ఆ లోయలోంచి బయటికి తీసుకొచ్చి ఒడ్డు మీదకి చేర్చగలిగేటువంటి శక్తి ఉన్నవాడు పరమాత్మ మాత్రమే. సో పరమాత్మ శరణాగతిని పొందినట్లయితే మనం దుఃఖ విముక్తులం అవుతాం. కానీ మనం వేరే విధంగా దుఃఖాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేసినా అది ప్రయత్నంగానే మిగిలిపోతుంది తప్ప ఫలితం అన్నది రాదు. మనకి ఎన్నో గాథలు ఉన్నాయి. పురాణ గాథలు కావచ్చు, ఇతిహాసాల్లో కావచ్చు, వీటి గురించినటువంటి ఎన్నో ఉదాహరణలు మనం కోకొల్లలుగా దొరుకుతాయి. మళ్ళీ మనం వాటిని కనుక శ్రద్ధాభక్తులతో పఠిస్తే. ఆ దుఃఖ విముక్తి చేయగలిగేది శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే అని గ్రహించి పాండవులు ఎప్పుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మని అంటిపెట్టుకొని ఉన్నారు. వారు ఎంత శక్తి సామర్థ్యం ఉన్నా, వారు ఎంత సమర్థులైనా, వారికి లోకంలో ఎటువంటి కీర్తి ప్రతిష్టలున్నా వారు ఎప్పుడు కూడా వాటి మీద ఆధారపడలేరు. ప్రతి క్షణం పరమాత్మ అయిన శ్రీకృష్ణ పరమాత్మ మీదే ఆధారపడ్డారు తప్ప వాటి మీద దేని మీద వారి యొక్క దృష్టి ఉండేది కాదు. అటువంటి స్థితి మనకు కలిగినాడు దుఃఖం అన్నది మనలో వెళ్ళిపోతుంది. కుంతీదేవి తనకి దుఃఖాలనే ఏమని అడుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ అడిగినప్పుడు మేనత్తని. అదేమిటి, దుఃఖం నుంచి భయపడి అందరూ దుఃఖ విముక్తి చేయాలని మనం అందరం కోరుకుంటుంటే మరి కుంతీదేవి ఆ రకంగా ప్రార్థించడం ఏమిటి అంటే, నేను ఆ రకంగా పరమాత్మ దగ్గరగా ఉన్నాను, పరమాత్మను పిలిచినట్టునే వస్తున్నాడు, నేను దుఃఖంలో ఉంటే తప్ప ఆయన పిలవను కదా అన్నటువంటి ఉదాత్తమైన గుణం ఆవిడలో ఉండబట్టి దుఃఖాన్ని కూడా అవలీలగా భరించే స్థితిలో ఆవిడ ఉన్నది. కానీ పరమాత్మ పక్కన ఉంటే దుఃఖం ఎంతసేపు, దుఃఖాన్ని ఆయనే తీసేస్తాడు. దుఃఖాన్ని నేను భయపడేది ఏంటి అంటే, ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భయం అన్నది ఉండదు, దుఃఖం అన్న దాని గురించి అసలు ఆలోచన భయం అన్నది ఉండవు. దుష్కృతి అంటే పాపాలను కడిగేవాడు ఆయన. మనలో ఉన్న పాపాలు, మనసా వాచాకరణ చేసే పాపాలు, అరిషడ్వర్గాల ద్వారా చేసే పాపాలు, అంటే కామ క్రోధ మద లోభ మోహ మాత్సర్యాలతో చేసేటువంటి పాపాలు, ఈ అన్ని పాపాలని కూడా తొలగించగలిగేది పరమాత్మ ఒక్కడే. పరమాత్మ శరణాగతిని ఎప్పుడైతే మనం పొందుతామో ప్రకృతి పరిధిని దాటి మనం మనసు ఎదుగుతుందో, అంటే ఆత్మగా తనను తాను తెలుసుకొని తను మనసుతో చేసినటువంటి చేష్టలన్నీ కూడా ఎంత హాస్యాస్పదమైనవో తను భావించి
సిగ్గుపడుతూ ఇన్ని పనులు నేను చేశానే అని సిగ్గుపడుతూ ఉండే మనసు ఎప్పుడైతే మనసు ద్వారా చేసిన పనులకి ఆత్మ సిగ్గుపడుతుందో, జీవాత్మ పశ్చాత్తాపడుతుందో అదే దుష్కృతి. ఆ రకంగా పరమాత్మ మనలో పాపాలని తొలగిస్తాడు. ఉదాహరణకి మనకి రాకేష్ శర్మ అని ఉపగ్రహంలో రాకెట్లో వెళ్ళి అంతరిక్షంలో కొంతకాలం ఉన్న వ్యక్తి, ఆయన పైనుంచి భూమిని చూస్తూ కిందకు వచ్చాక మీ అనుభూతి చెప్పండి అంటే అప్పుడు ఏం చెప్పాడంటే ఆయన, పైనుంచి చూస్తే ఎంత అందంగా ఉంది భూగోళం, నీలంగా రంగు, అంటే సముద్రం అంతా నీల రంగులో ఉంటుంది కదా, నీలి రంగులో చాలా అందంగా కనిపించింది దూరంగా. ఇంత అందమైన భూగ్రహం మీద ఎందుకు ఇన్ని కొట్లాట్లు, ఇన్ని యుద్ధాలు, ఇంత మారణ హోమాలు జరుగుతున్నాయి అనే విషయం నేను చాలా హాస్యాస్పదం అనిపించింది నాకు అని అన్నాడు. చూడండి, ఆ రకంగా మనం పరమాత్మ స్థాయికి ఎదిగి చూసినప్పుడు మనం చేసిన పనులన్నీ కూడా పిచ్చి పనుల్లాగా, మూర్ఖపు పనుల్లాగా, అర్థం లేని పనుల్లాగా అనిపిస్తూ ఉంటాయి. ఆ రకంగా మన పాపాన్ని భగవంతుడు కడిగేస్తాడు. అంటే మన యొక్క ఆత్మస్థితికి ఎదగలిగినాడు, మన మనస్సు దాటి మన ఆలోచన పరిధి దాటినాడు, అది జరుగుతుంది. పుణ్యాహ అంటే మనకి పుణ్యాన్ని ఇచ్చేవాడు. దేనికి పుణ్యం ఇస్తాడు పరమాత్మ? మంచి పనులు చేస్తే దానికి పుణ్యం అనే అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్ ఇచ్చేది ఆయనే. అంటే కర్మ ఫలాన్ని ఇచ్చేది ఆయన. సో మనం ఎన్ని మంచి పనులు చేస్తే అంత పుణ్యాన్ని ఆయన ఇస్తాడు. పుణ్యఫలదాత, పుణ్యఫల ప్రదాత అని పరమాత్మని అంటూ ఉంటారు. పరమాత్మను అంటిపెట్టుకుంటూ ఉంటే ప్రతిక్షణం మనం చేసే పనులు మంచి పనులు అవుతాయి తప్ప చెడు పనులు అయ్యే అవకాశం లేదు. ఆ రకంగా మనం చేసే పనుల్లో పాపం శాతం తగ్గి పుణ్యం శాతం పెరుగుతుంది. అదే పుణ్యఫల ప్రదాత అన్నదానికి వివరణ. దుస్వప్న నాశన, మనకు వచ్చేటువంటి దుస్వప్నాలు, చెడు కళలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆయనే నాశనం చేస్తాడు. అందుకనే ఈ సత్పురుషులు, గుణాతీత సత్పురుషులు త్రికాలమందు 3 అవస్థల యందు కూడా పరమాత్మను మాత్రమే దర్శిస్తారు. పరమాత్మ మాత్రమే వారితో ఉంటాడు. 3 అవస్థలు అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 అవస్థలు మామూలు జీవికి ఉంటాయి. కానీ ఈ 3 అవస్థల్లోనూ ఎటువంటి భేదం లేకుండా ఉండే సత్పురుష గురువులు ఉంటారు. వారిలో పరమాత్మ అఖండంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే వారిని ఆశ్రయిస్తామో మనకి స్వప్నావస్థలో వచ్చేటువంటి చెడు కళ లాంటివి, మనల్ని పీడకలలాగా మనల్ని బాధిస్తూ ఉంటాయో అవన్నీ కూడా తొలగించగలిగేవాడు పరమాత్మ మాత్రమే. వీరహ, వీరహ అంటే దుఃఖబాధితులైనటువంటి ప్రజలు ఎవరైతే ప్రపంచంలో ఉంటారో వారికి ముక్తిని ప్రదర్శించే వీరత్వం ఆయనలోనే ఉంది. రక్షణ అంటే రక్షించేవాడు, మనల్ని అన్ని రకాలుగా రక్షించేది ఆయన మాత్రమే. కాబట్టి పాహిమాం ప్రభో, రక్ష రక్ష మహాప్రభో అని మనం పరమాత్మను మాత్రమే వేడుకోవాలి తప్ప మధ్యలో ఉన్నటువంటి ప్రకృతిలో మాయలో ఉండేటువంటి వారిని మనం పూర్తిగా ఆధారపడకూడదు. పరమాత్మను స్మరించుకుంటూ రక్ష రక్ష మహాప్రభు అంటే ఆయన ఎవరి ద్వారా, ఏ రకంగా, ఏ విధంగా, ఎప్పుడు జయించాలో ఆయనే వచ్చి రక్షించేలా మనల్ని
చేస్తారు. శాంత హూ అంటే తెలుసు మనందరికి. శాంత జీవన జీవన అంటే వారు మానవులని, ఎవరి జీవాత్మల్ని వారు ఆత్మైక స్థితిలో ఉండేలాగా, జీవించేలాగా చేసేవారు. ఈ మాయా ప్రపంచంలో మనం జీవించే జీవితం కాదు. అది భుక్తి కోసం చేసే పని. భుక్తి అంటే ఈ దేహ అవసరాల కోసం చేసే పనులే ఈ లౌకిక వ్యవహారాలు. మనం చేసే ప్రతి లౌకిక వ్యవహారం కూడా దేహానికి సంబంధించిన అవసరాలు తీర్చుకోవడానికే తప్ప అవి జీవాత్మ యొక్క ఉన్నతికి ఉపయోగపడేవి కావు. అది జీవితం అనిపించుకోదన్నమాట. భుక్తి కోసం చేసేదంతా కూడా శారీరక అవసరం తీర్చుకోవడానికి చేసేవి తప్ప ముక్తి కోసం చేసేటువంటి ఆత్మస్థితిని, ఆ జీవనాన్ని కలిగించేది ఆయనే. పరివ్యవస్థిత అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు ఆయన. అంటే మనకి ఎటువంటి భయం బెంగా లేకుండా ఉండే పరిస్థితి ఈ భావన వల్ల కలుగుతుంది. ఆయన లేని ప్రదేశం అంటూ లేదు, ఆయన లేని కాలం అంటూ లేదు, ఆయన చేయలేని పని అంటూ లేదు. అటువంటప్పుడు ప్రతి పని, ప్రతి కాలము, ప్రతి చోటు కూడా ఆయనే అనే భావన ఎప్పుడైతే మనలో ఉంటుందో మనకి ఎల్లవేళలా అన్ని దిక్కుల అన్ని పరిస్థితుల్లోనూ అందరి వ్యక్తుల్లోనూ అన్ని జీవుల్లోనూ కూడా పరమాత్మ మాత్రమే దర్శనమిస్తారు. ఆ రకంగా మనకి ఆయన గుణాల దగ్గరగా జీవించే భాగ్యం మనకి కలుగుతుంది. ఈ రకంగా ఇక్కడ మనం ఈరోజు ఆప్ చేద్దాం. ప్రతిబింబించాలి. ప్రతి క్షణం మనం కోరుకుంటూ